హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పీలా పద్మ. ఈ వీడియో మేము పాడేరు మోదుకున్నమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో పెట్టానండి. అనుకోకుండా మేము పాడేరు మోదుకున్నమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. అక్కడ మేము ఫస్ట్ అమ్మవారి పాదాల దగ్గర దర్శనం చేసుకున్నాము. పాదాల దగ్గర పసుపు కుంకుమ వేస్తున్నప్పుడు మహాలక్ష్మి గారు అమ్మవారి స్టోరీ చెప్పారు. వాతావరణం చూసారు ఎంత బాగుంది. ఎప్పుడైనా సరే అనుకున్న ప్లాన్ కన్నా అనుకోకుండా బయలుదేరిన ట్రిప్స్ బాగా జరుగుతాయి అంటుంటారు కదా. మా ట్రిప్ చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేటప్పుడు కాఫీ గింజలన్నీ కూడా ఏరి అక్కడ పచ్చివి వేరేగా, పండు వేరేగా, ఎండినవి వేరేగా పెడుతున్నారు. పెట్టిన తర్వాత కొంతసేపటికి ఏమైందంటే అతను కిందకి వచ్చేసారట. పంతులు గారు వచ్చేసరికి ఏమైందంటే చెంబు మర్చిపోయారట. అయ్యో చెంబు మర్చిపోయారని మళ్ళీ వెళ్ళేసరికి అమ్మవారు ఫోన్ చేస్తున్నాను, నేను ఫోన్ చేస్తున్నా చూస్తావా, నువ్వు మళ్ళీ నువ్వు రావడానికి అర్హుడు కావాలి, చెంబు నేను దొల్లించేస్తాను, అది ఎక్కడికి వెళ్ళి ఆగితే అక్కడ నా విగ్రహాలు నా పాదాలు ఉంటాయి, అక్కడే నువ్వు పూజ చేసుకో అన్నారు. ఈ పాదాలు అని దొరికాయండి ఇక్కడ అయితే అక్కడ అలా వెలిసాయి అంతే. అలా వెలిసాయి. అది షూటింగ్ ఒక మంచి ప్లేస్, షూటింగ్ స్పాట్కి వెళ్ళబోతున్నాం. చూడండి, ఇక్కడే RRR జై హనుమాన్ షూటింగ్ చేశారంట. దల్లాపల్లి వాటర్ ఫాల్స్, దల్లాపల్లి వ్యూ పాయింట్ అంట. చూద్దాం నెక్స్ట్. బాగా తెచ్చారే. సో అమ్మవారి దర్శనానికి వచ్చేసామండి. అమ్మవారు చూసారు ఎంత బాగున్నారు. ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రాకారంలోనే అమ్మవారి దేవతామూర్తులు శిలా విగ్రహాలు చాలా బాగున్నాయి చూడండి. సో ఇక్కడ మనకి చాలా మంచిగా కాయగూరలు దొరుకుతాయని చెప్పి పిక్కలు, అల్లం ఇలా మంచి ఫుడ్స్ తీసుకున్నాము. తర్వాత మత్స్యగుండం వెళ్ళామండి. అక్కడికి మేము వెళ్ళేసరికి 4:30 అలా అయింది. చాలా బాగా మనకి చేపలు మత్స్యాలు కనిపిస్తుంటాయంట. కనిపిస్తే మంచిదని చెప్పారు. కానీ మేము వెళ్ళేసరికి ఆలయం మూసారు, టైం అయిపోయిందని. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా స్వామి దర్శనంకి అయితే వెళ్ళాలి. మత్స్యగుండం కన్నా ఒక వీడియో చేసి మళ్ళీ పెడతానండి, ఎందుకంటే ఇందులో సరిపోదు ఫుల్ వీడియో చేయడానికి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ రాగానే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆ మత్స్యాలు కనిపించడం, వాటికి ఫుడ్ వేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తుండండి. ఇక్కడ చక్కగా రీల్స్ అవి చేసుకున్నాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకి మంచిగా కనిపిస్తే ఫోటోస్ అవి తీసుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చేసాము.